ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్ ఎక్స్ ఇంటెలిజెన్స్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం, అధిక ఆషాఢ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు అధిక ఆషాఢ బహుళ నవమి, అనంతరం తిథి దశమి. ఈ దశమి తిథిలో చేపట్టేటువంటి కార్యక్రమాలు ఉపకరిస్తాయి. ఇంకా ఈరోజు వారం భృగువారం లేదా శుక్రవారం. నూతన వస్త్రధారణ, నూతన వస్తు కొనుగోళ్ళకి చాలా శ్రేయస్కరమైనటువంటి రోజు, శోభని కలిగిస్తుంది. ఈరోజు శుక్రుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. భోగభాగ్యాలను కలిగించడంలో శుక్రుడు చాలా సమర్థుడు. ఈరోజు చేసేటువంటి లక్ష్మీ పూజ ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆర్థిక వ్యవహారాల్లో విజయాన్ని తెచ్చిపెడతాయి. ఈరోజు చేసేటువంటి తెల్లటి ఆవుకి చేసేటువంటి సేవ, ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం, లక్ష్మీ స్తుతి ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది. శుక్రుడి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని పోగొడుతుంది. ఇక ఈరోజు నక్షత్రం అశ్విని నక్షత్రం. ఈ అశ్విని నక్షత్రం కేతు నక్షత్రం. ఈ అశ్విని నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి మొదటి పాదంలో పుట్టినట్టయితే దోషం, కాబట్టి శాంతి తప్పనిసరి. ఈ అశ్విని నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కేతు మహాదశతోటి ప్రారంభమవుతుంది. చిత్ర విచిత్రమైనటువంటి కార్యసాధనకి కేతువు యొక్క అనుగ్రహం తప్పనిసరి. అలాగే ఆకస్మిక విజయాలకు కూడా కేతువు యొక్క సహకారం తప్పనిసరి. గణపతిని ఈరోజు ఆరాధించడం ద్వారా కేతువు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. ఈరోజు అశ్విని నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కేతు మహాదశతో ప్రారంభమవుతుంది, కాబట్టి ఇది బృహస్పతి యొక్క ఫలితాలను ఎక్కువ ఇస్తుంది, కాబట్టి శుభ ఫలితాలు ఏర్పడతాయి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. మాతృ సంబంధిత కార్యాల్లో విజయాలు సాధించగలుగుతారు. ధైర్య సాహసాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణకు ఉపక్రమించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సంకట పరిస్థితులను దూరం చేసుకున్నటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగుతుంది. వ్యాపార దక్షత పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా చేకూరుతాయి. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని పొందడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఆరోగ్య విషయంలో కూడా అనుకూలత ఉంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక పరిస్థితుల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆకస్మిక విజయాలు సిద్ధిస్తాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. వ్యయం ఎక్కువగా ఉంటుంది. రాజకీయ వ్యవహారాల్లో అతి జోక్యం ద్వారా సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ, ఆదాయం ఉన్నప్పటికీ వ్యయం కూడా సమాంతరంగా ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో లోపాలని సవరించుకోలేకపోతారు. గృహ సంహిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. విదేశీ సంబంధిత కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి మార్పులు చేకూరుతాయి. విస్మయాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక ధైర్యం ఏర్పడుతుంది. తద్వారా విజయాలు చేతికి అందుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయ వ్యవహారాలు కలిసి వస్తే స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపార లబ్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలను పొందగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటే విదేశీ వ్యవహారాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఆశించినటువంటి ప్రయోజనాలను దగ్గర చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో మంచి మార్పులు చేకూరుతాయి. స్థిరమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. విదేశీ ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి.
ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి నష్టాల్ని భర్తీ చేసుకోగలుగుతారు. శుభ పరిణామాలు గృహరీత్యా చోటు చేసుకుంటే స్త్రీలు శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో బాధ్యతలు బాగా పెరుగుతాయి. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. మిత్రులతో మైత్రి కొనసాగుతుంది. ఆరోగ్యపరమైనటువంటి రక్షణకి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులు దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అనుకున్నటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వేగవంతమైనటువంటి మార్పులు ఆకస్మికంగా విదేశీ పరంగా చేకూరుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంకోచ పరిస్థితులు దూరమవుతాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. వ్యయం ఉన్నప్పటికీ ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. అన్వేషణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ఉద్యోగపరంగా కొనసాగుతుంది. నూతన కార్యక్రమాలపై ఏర్పడినటువంటి అభిప్రాయ భేదాలు వీడిపోతాయి. గృహ విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. సఖ్యతగా చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని పొందగలుగుతారు. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపార విస్తరణలు వంటివి ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం లభిస్తుంది. శత్రు భీతి పోతుంది. నూతన ఒప్పందాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. వ్యాపార దక్షత పెరుగుతుంది. నూతన కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. గృహంలో ఆనందకర వాతావరణం కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. శుభవార్తను తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు ఈ రాశివారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది. వివేకవంతమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు చేకూరుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే వాహన విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. భాగస్వాములతో మైత్రి ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. రాజకీయ వ్యవహారాల్లో కూడా అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. వ్యవహార దక్షత పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా దగ్గరవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. అభిప్రాయ భేదాలని దూరం చేసుకునేటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి పొరపాట్లను సవరించుకోగలుగుతారు. శ్రమతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. రాజకీయ వ్యవహారాల్లో అతి జోక్యం పనికిరాదు. స్థిరాస్తి విషయాల్లో సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విఘ్నాలు దూరమవుతాయి. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రతిబంధకాలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలని ప్రారంభించగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా చేకూరుతుంది. నూతన ఉత్సాహం పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో ప్రాధాన్యతని సంతరించుకునేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి.
బంధుప్రీతి పెరుగుతుంది. నూతన కార్యక్రమాలని వ్యాపారపరంగా చేపట్టగలుగుతారు. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి నష్టాలని భర్తీ చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాలు వృత్తిపరంగా కూడా చేపట్టగలుగుతారు. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు పెన్నంటి ఉంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఆందోళనకర పరిస్థితులు తగ్గుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి అవకతవకల్ని సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఏకాగ్రత తగ్గుతుంది. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు ప్రబలమవుతాయి. దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో మాత్రం విజయాలు సాధించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. గతంలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు, ప్రబలమైనటువంటి సంఘటనలు లేకపోలేదు. గృహ విషయాల్లో వేగవంతమైనటువంటి మార్పులు పొందలేకపోతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి తెల్లటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. క్రీడా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. నూతన కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. శుభవార్తలు వింటారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఉద్యోగపరంగా ఆనందాన్ని కలిగిస్తాయి. స్వతంత్ర ప్రతిపత్తితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయం పెరుగుతుంది. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నూతన అంశాలు వెలుగులోకి వస్తాయి, ఉపయోగపడతాయి. గృహ విషయాలు అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. శుభవార్తను తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు ఈ రాశివారు మహాగణపతిని దర్శించి గణపతి ఉపనిషత్తు పఠించడం ద్వారా, ఎర్రటి పుష్పాలతో గణపతిని పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. పుష్కర స్నానం చేసేటప్పుడు, నదీ స్నానం చేసేటప్పుడు ఒక ప్రధానమైన జాగ్రత్త తీసుకోవాలి. ఒడ్డున ఇక నదిలోకి వెళ్ళి స్నానం చేస్తాం అనగా అంటే ముందు సంకల్పం చెప్పుకోవాలి కదా. సంకల్పం చెప్పుకోకుండా చేసిన స్నానాన్ని కాకి స్నానం అంటారు. దేశకాల సంకీర్తనం చేసి గోదావరి స్నానమహం కరిష్యే అని సంకల్పం చెప్పి లోపలికి వెడతాడు. గోత్రనామాలు చెప్పి తిథి చెప్పాలి, వారం చెప్పాలి, నక్షత్రం చెప్పాలి, ఆ దేశకాలాదులు చెప్పాలి. ఇవన్నీ చెప్పి స్నానం చెయ్యాలి. ఒకవేళ అలా స్నానం చెయ్యడానికి మాకు దేశకాల సంకీర్తనం చెయ్యడం చేత కాదండి అన్న వాళ్ళ యొక్క ఉపయుక్తంగా అటువంటి వారికి ఉపకారం చెయ్యడం కోసం కొంతమందిని ప్రభుత్వం ఆ నదీ తీరాల్లో ఏర్పాటు చేసి ఆ బ్రాహ్మణుల వలన సహకారాన్ని పొంది ఎలా కల్పం ప్రకారం స్నానం చెయ్యాలో అలా చేసుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తోంది అని ఈ మధ్య మనం పత్రికల్లో చదువుతున్నాం. కాబట్టి ఆ సంకల్పం చెప్పి స్నానం చెయ్యడానికి వెళ్ళే ముందరే చేత్తో ఒక చిటికెడు మట్టి పట్టుకోవాలి ఒడ్డునున్నది. దేశకాల సంకీర్తనం అయిపోయిన తరువాత నది ఒడ్డున నిలబడి ఒక శ్లోకం చెప్పాలి.
పిప్పలాదాత్ సముత్పన్నే కృత్యే లోకభయంకరీ మృత్తికాంతే మయా దత్త మహారార్థం ప్రకల్పయా అని చెప్పాలి. పిప్పలాదాత్ సముత్పన్నే, పిప్పలాదుడు చేసినటువంటి యజ్ఞకుండంలోంచి ఆవిర్భవించినటువంటి ఓ కృత్య, నువ్వు నా నదీ స్నాన ఫలితాన్ని తినవద్దు. నేను దానికి ప్రత్యామ్నాయంగా నదీ తీరంలో ఉన్న చిటికెడు మట్టిని నది నీళ్లలో వేస్తున్నాను. మృత్తికాంతే మయా దత్త మహారార్థం ప్రకల్పయా, ఈ మట్టిని అన్నంగా తిని నేను చేసినటువంటి ఈ నదీ స్నాన ఫలితాన్ని నాకు వదిలిపెట్టేసి, నువ్వు తినవద్దు అని నమస్కారం చేసి ఈ మట్టిని, చిటికెడు మట్టిని నదిలో వేసి దేశకాల సంకీర్తనం అయిన తరువాత నదిలో స్నానానికి ప్రవేశించాలి. కడుపున పుట్టినటువంటి బిడ్డలు ఉత్తమ కర్మలు ఆచరించి తమని తరింప చేస్తారని పితృదేవతాలోకంలో పితృదేవతలు ఎదురు చూస్తూ ఉంటారు. పితామహ ప్రపితామహానాం అంటారు. ఒకవేళ శరీరం పడిపోతే తండ్రి గారు, తండ్రిని కన్న తండ్రి గారు అంటే తాతగారు, ఆయనని కన్న తండ్రి గారు ముత్తాతగారు, వీళ్ళ ముగ్గురి పేర్లు చెప్పాలి. పితృపితామహ ప్రపితామహానాం అని వాళ్ళ ముగ్గురి పేర్లు చెప్పి వాళ్ళ యొక్క అభ్యున్నతి కొరకు పిండ ప్రదానం చేస్తారు. లేదా వాళ్ళ యొక్క అభ్యున్నతి కొరకు కూడా ఏవైనా దానములు వంటి కార్యక్రమములు చెయ్యవచ్చు. ఇటువంటివి చెయ్యడం పితృదేవతలని కూడా ఉద్ధరించినట్టు అవుతుంది. పుష్కరాల సమయంలో నా కడుపున పుట్టిన వాళ్ళు ఎవరైనా ఇలా చేసి నన్ను ఉద్ధరిస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారట. కృతజ్ఞత అన్న ఒక్క మాట ఉంది కదూ. ఈ శరీరం ఉన్నది అంటే వాళ్ళు ఇచ్చినటువంటిదే కదూ. వాళ్ళ పేరు చెప్పి కనీసం అటువంటి దానం చేయడం, పిండ ప్రదానం చెయ్యడం సనాతన ధర్మంలో పుట్టి పెరిగి నమ్ముకున్నటువంటి మనందరి యొక్క కర్తవ్యం కదూ. అందుకే పితృదేవతల్ని ఉద్దేశించి ఆ కాలంలో చెయ్యవలసినటువంటి క్రియాకలాపాన్ని చెయ్యాలి. ఇక అత్యంత ప్రధానమైనటువంటి ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. అసలు ఈ గోదావరి నదీ స్వరూపమంతా కలిసి ఒక చోటికి వెళ్ళి ఒక రూపంగా నిలబడితే అది ఎవరు అన్నదాన్ని శంకరాచార్యుల వారు భ్రమరాంబికాదేవి యొక్క స్తోత్రంలో నిర్ధారణ చేశారు. ఆమెయే శ్రీశైల క్షేత్రంలో ఉండేటటువంటి భ్రమరాంబాదేవి. తెల్లవారి లేవగానే మొట్టమొదట నీ పాదములను స్మరించి స్తోత్రం చేసేవాళ్ళు ముగ్గురున్నారన్నారు. ఎవరుట? గంగా నది భ్రమరాంబాదేవిని స్తోత్రం చేస్తుంట. గౌతమ మహర్షి స్తోత్రం చేస్తాడు. ఆయనే గోదావరిని తీసుకొచ్చాడు. గంగా గౌతమ గర్గ మహర్షి నిద్ర లేవగానే భ్రమరాంబాదేవిని స్తోత్రం చేస్తాట. సంనుత పదాం, వాళ్ళ చేత నుతింపబడినటువంటి పాదములు కలిగినటువంటి దానా, నువ్వు ఈ లోకంలో 3 రూపాలతో తిరుగుతున్నావని చెప్పారు శంకరాచార్యుల వారు. బాగా గమనించండి. భ్రమరాంబ శ్రీశైలమునందున్న శక్తిపీఠమునందే కాదు, 3 రూపాలుగా ఈ లోకంలో తిరుగుతోందని శంకరాచార్యుల వారు నిర్ధారణ చేశారు. ఏ 3 రూపాలతో అంటే గాం, గౌతమి, గోమతీం అన్నారు. గాం అంటే గోరూపంలో తిరుగుతున్నది భ్రమరాంబాదేవియే. రెండవది గౌతమి అంటే గౌతమి గంగా అంటాం కదా, గోదావరి నది ప్రవాహం అంతా కూడా భ్రమరాంబా స్వరూపం. అలాగే మూడవది గోమతీ నది, మనకి నైమిషారణ్యం వెడితే కనపడుతుంది ఆ గౌతమి నది. ఈ 3 కూడా భ్రమరాంబ యొక్క స్వరూపములే. అక్కడ ఒక మూర్తి రూపంతో ఉన్నది. మూర్తి రూపంతో ఉన్నటువంటి అమ్మవారు కదిలి వెడుతున్నట్లుగా నువ్వు గమనించాలంటే అరటిపండు పట్టుకెళ్ళి శ్రీశైలంలో భ్రమరాంబ అమ్మవారి చేత నువ్వు తినిపించగలవో తినిపించలేవో, నీ భక్తి ఎంతటిదో నాకు తెలియదు. కానీ భ్రమరాంబకే అరటిపండు పెట్టాలన్న కోరిక నీకు బలంగా ఉంటే ఒక ఆవుకి పెట్టిన అరటిపండు భ్రమరాంబకు పెట్టినట్టే. అంటే ఇప్పుడు నిజంగా గోదావరి ప్రీతి చెందాలంటే జరగవలసినది ఇది గోపూజ. ప్రతి చోట గోపూజ జరగాలి. గోదావరి నది పరివాహక ప్రాంతం అంతా కూడా గోపూజలు జరగాలి. ఔత్సాహికులైనటువంటి వాళ్ళు, ఎక్కడెక్కడ గోశాలక నిర్వాహకులు ఉంటారో వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళి గోవుని దూడని ఉంచి దాన్ని ఎవ్వరూ చెనకకుండా ముట్టుకోకుండా, అది భయపడవలసిన అవసరం లేకుండా
4 వైపులా కర్రలతో కట్టి బయట నుంచి ప్రదక్షిణం చేయడానికి అవకాశం కల్పించాలి. కేవలం ప్రదక్షిణం చేసినంత మాత్రం చేత గోదావరి పరమ సంతోషాన్ని పొందుతుంది. గోదావరి నదికంతటికీ ప్రదక్షిణం చెయ్యలేవు, కుదరదు. ఒడ్డున ఒక్క గోవుకి ప్రదక్షిణం చేసినా, గోవుకి గోగ్రాసం చేతితో పట్టినంత గడ్డి తినిపించినా, ఒక్క అరటిపండు తొక్క తినిపించినా నువ్వు గోదావరికి ప్రత్యక్ష మహానైవేద్యం పెట్టినట్టే. గోదావరి సంతోషించాలన్నా, గోదావరి పుష్కరాలు ఫలవంతం కావాలన్నా, గోదావరి పరివాహక ప్రాంతమంతటా గోపూజలు జరిపించాలి. గోవులకు ప్రదక్షిణాలు చేసేటటువంటి అవకాశం కల్పించాలి. ప్రతి చోట గోవుల్ని తీసుకొచ్చి దూడలతో కట్టి వాటిని ఎవరు ముట్టుకోవలసిన అవసరం లేకుండా వాటికి గ్రాసం వేసి అవి తింటూ ఉండగా చక్కగా ప్రదక్షిణం చేసి నమస్కరించుకునే అవకాశం కల్పించాలి. ఈ పుష్కరాలు జరుగుతున్న కాలంలో ఎక్కడెక్కడ గోశాలలున్నా గోశాలని తప్పకుండా సందర్శించాలి. గోశాలలో కూర్చుని ఏవైనా మంచి విషయాలు పారాయణ చెయ్యాలి, గో సేవ చెయ్యాలి, గోవుకి గ్రాసం పెట్టాలి, గో తులాభారం వేసుకోవాలి. పుష్కర సమయంలో గోవుని పూజించి తీరవలసినదే. ఇది నా మాట కాదు. శంకరాచార్యుల వారు భ్రమరాంబాష్టకంలో భ్రమరాంబయే కదిలి విడుతున్న స్వరూపంగా గోవుగా ఉన్నది అని నిర్ధారణ చేశారు. మరి గోదావరికి పుష్కరాలు వస్తే గోదావరికి ప్రదక్షిణం చెయ్యలేని వాడికి ప్రత్యామ్నాయమేమి? గోప్రదక్షిణమే. గోదావరికి ప్రత్యక్ష నివేదన చెయ్యలేని వాడికి ప్రత్యామ్నాయమేమి? గోవు యొక్క నివేదనమే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభ నక్షత్రం అంశానికి స్వాగతం. ఈ శుభ నక్షత్రం అంశంలో అశ్విని నక్షత్రంతో ప్రారంభమవుతున్నటువంటి శుక్రవారం నవమి ఘడియలు. సూర్యోదయ తిథే సంకల్పానికి పనికొస్తుంది. దేవతారాధనా క్రమంలో గ్రహదోషములు తొలగటానికి శని ఆరాధన, అలాగే పుణ్యం పెరగటానికి శ్రీరామ కవచము, రామాష్టకం, అలాగే రామనామాన్ని జపించడం, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, ఈ కలి సంతాపహరణ నామాన్ని కూడా ఈ రోజున జపిస్తే మంచిది. శుక్రవారం నవమి దారిద్ర్య నిర్మూలన కోసం చేసేటటువంటి మహాలక్ష్మి ఆరాధన. అలాగే అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో దశమి ఘడియలు ఉన్నాయి కాబట్టి మహాలక్ష్మి సంబంధమైనటువంటి శక్తి ఆ సమయంలో ఉంటుంది. మనం ఏ పని చేసినా కూడా అదృష్టంగా ఉంటుంది, అదృష్టం నెరవేరుతుంది, కలిసి వస్తుంది. సుకర్మయోగము, ఈ సుకర్మయోగం తర్వాత 8 గంటల 5 నిమిషాల తర్వాత శూలయోగం వస్తుంది. ఇది శివుడికి సంబంధించింది కాబట్టి ఆచితూచి వ్యవహరిస్తూ ఎక్కువ శాతం దైవ సంబంధమైన భావన కలిగి పనిచేయటం చాలా మంచిది. రేపటి శుభ నక్షత్రాన్ని పరిశీలన చేసినట్లయితే దశమి ఘడియలతో శనివారం ప్రారంభమవుతోంది. భరణీ నక్షత్రం శూలయోగం. ఈ భరణీ శూల యమధర్మరాజుకి సంబంధంగా ఈ భరణీ శూల యమ సంకేతంగా ఉంది. శూల అంటే త్రిశూలమే. అలాగే శక్తి ఆయుధం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చేతిలో ఉన్నటువంటి శూలం కూడా. అలాగే నక్షత్రం యమ నక్షత్రం. అపపాప్మానం భరణీర్భరంతు. భరణీ నక్షత్రానికి అధిపతి యమధర్మరాజు. ధర్మానికి నిలయంగా ఉన్నటువంటి నక్షత్రం అయినప్పటికీ కూడా యముడు అధిష్టాన దైవంగా ఉన్నటువంటి సందర్భం శనివారం కనుక ఏర్పడినట్లయితే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం యమాగ్రజం. యముడి బలం శనివారం కలిసినప్పుడు అధికంగా ఉంటుంది, శని బలం కూడా అధికంగా ఉంటుంది. ఎటువంటి శుభ కార్యక్రమాలు చేయవద్దు, ఉగ్ర కార్యక్రమాలుగా మారతాయి. ఉగ్రధర్మము, గొడవలు, ఇబ్బందులు వస్తాయి. ఒకవేళ తప్పనిసరిగా నిర్ణయించుకున్నాను చెయ్యాలి, ఏం చేయాలి అన్నప్పుడు ఈ శని శ్లోకం చదువుకోండి. యమాగ్రజం అనే నామం ఉంది కాబట్టి శని భగవానుడు అనుగ్రహం, అలాగే వెంకటేశ్వర స్వామి వారిని ధ్యానించడం, ఆంజనేయ స్వామి వారిని ధ్యానించడం, ఇలా చేసినట్లయితే రేపటి రోజున ఆ యమపీడలు తొలగుతాయి, మృత్యుదోషాలు దూరం అవుతాయి. మృత్యుంజయ మంత్రాన్ని స్మరించినట్లయితే పాపం తొలగుతుంది, కార్యముల్లో ఆటంకాలు రాకుండా నివారించవచ్చు.
నివారణ చేయొచ్చే కానీ అభివృద్ధిని సాధించే అవకాశం చాలా తక్కువగా ఉంది. జాగ్రత్తగా వ్యవహరిస్తూ దైవారాధనకి రేపటి రోజున వినియోగించడం, ఆధ్యాత్మిక కార్యక్రమాలకి వినియోగించడం, దైవ దర్శనాలకి వినియోగించడం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనటం చాలా మంచిది. పేరులో పెన్నిధి అంశానికి స్వాగతం. నయభ జఖాస్తు వారుణ్యాం. నకార పంచాక్షరాలు పూర్తయినాయి. యకారంతో ప్రారంభమవుతున్నటువంటి జ్యేష్ఠ నక్షత్రం ఇక్కడ మనం పరిశీలన చేస్తున్నాం. ఇందులో నా, నీ, ను, నేను, ఈ నోయా, ఈయు, జ్యేష్ఠ నకారంలో చివరి ఓకారము, నకార ఓకారములు నో, జ్యేష్ఠ నక్షత్రం మొదటి పాదం. సహజంగా ఎక్కువ నామాలు దీంట్లో కనపడవు. ఎవరైనా నోతో కనుక పేరు పెట్టుకుంటే అది జ్యేష్ఠ నక్షత్రం మొదటి పాదం అవుతుంది. ప్రధానంగా జ్యేష్ఠానంగానే ఇంద్రుడు అధిష్టాన దైవం, రాశీశుడు, రాశికి అధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కుమారస్వామి ఆరాధన చాలా మంచిది. ఇక యకారాన్ని పరిశీలన చేస్తే యశోద, యశ్వంత్, యశస్వి, యశోనాథ్, యమున యకారం మొదటి అక్షరంగా మన పేరులో కనుక ఉంటే కీర్తి ప్రతిష్టలు భాసిల్లుతాయి. యదుభూషణ్, యదునందన్ ఇలాంటి నామాలు. యజ్ఞ, యజ్ఞదత్, యజ్ఞనారాయణ. యకారం ఎక్కడైతే ఉంటుందో అక్కడ యశస్సు. ఇంద్రుడికి ప్రధానంగా ఉన్న శక్తి దేవతాశక్తి. అందరి దేవతలకి కూడా శక్తి ఉంది. అందరి దేవతల పైన రాజుగా ఉన్నారు ఆయన. వేదపురుషుడు. మనం ఊహిస్తున్న, మనం చూస్తున్న, మనం తెలుసుకుంటున్న, మనం వింటున్న ఇంద్రుడు వేరు. వేదాల్లో వికసిస్తున్న ఇంద్రుడు వేరు. వేదముల చేత కీర్తింపబడుతున్నటువంటి ఇంద్రనామం వేరు. ఇంద్రం వో విశ్వతస్పరి హవామహే జనేభ్య అస్మాకమస్తు కేవలః. తూర్పు భాగానికి అధిష్టాన దైవం ఇంద్రుడు. తూర్పు ముఖంగానే నమస్కారం చేయాలి, తూర్పు ముఖంగానే దానం ఇవ్వాలి, తూర్పు ముఖంగానే భోజనం చేయాలి, తూర్పు ముఖంగానే చదువుకోవాలి. ఎందుకు తూర్పు వాడాలి? ప్రాగ్దిగ్భాగే ఇంద్రో దేవత ఇంద్రప్రసాదాత్ రాజ్యాభివర్ధనమశ్నుతే తేన ప్రాచీన్ దిశం జయతి. యుద్ధానికి వెళుతున్నా కూడా తూర్పు ముఖంగానే వెళ్ళాలి. ఉద్యోగానికి వెళుతున్నా తూర్పు ముఖంగానే ఇంట్లోంచి బయటకు వెళ్ళాలి. ఈ తూర్పుకున్నటువంటి గొప్పతనం అది. ఇల్లు కట్టుకున్నా తూర్పు ముఖంగానే కట్టుకోవాలి. కారణం సూర్యకిరణాలు ఉదయ సమయంలో ఇంట్లోకి ప్రవేశించాలి. కాబట్టి ఈ జ్యేష్ఠ నక్షత్రానికి విశేషమైన శక్తి ఉన్నది. అన్ని నక్షత్రాల్లోకి పెద్ద నక్షత్రం ఇంద్రోజ్యేష్ఠ మను నక్షత్రమేతి. జ్యేష్ఠ పెద్దది, జ్యేష్ఠ బృహత్తార, గొప్ప తార. ఈ నక్షత్రంలో ఉన్నటువంటి నామాలు యకారనామం యశస్సు, యశోద, యశస్వి, యజ్ఞ సంబంధమైనటువంటి ఫలితాలు వస్తాయి. అదృష్టవారం బుధవారం, అదృష్ట దైవం ఇంద్రుడు. ఇంద్రుణ్ణి స్వయంగా మనం ఆరాధించలేం కాబట్టి ఇంద్ర సమానమైన దైవాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఇంద్ర అనుగ్రహం మనకి కుబేరుడు ద్వారా లభిస్తుంది. లక్ష్మీ కటాక్షంలో భాసిల్లుతూ ఉంటుంది. ఎవరి పేరులో ఈ ఇంద్ర నామ సంబంధమైనటువంటి యకారం ఉంటుందో పేరులో పెన్నిధి విశేషంగా ఉంటుంది. ఐశ్వర్యము, భోగభాగ్యములు, ఆనందము ఎల్లవేళలా సంతోషపూర్వకంగా ఉంటాయి. రేపటి శుభమస్తు కార్యక్రమంలో యా దీర్ఘాక్షరంతో పేరు మొదలయ్యేవారి అదృష్ట యోగాన్ని పరిశీలించారు. ధనప్రాప్తి యోగాన్ని సాధించడానికి ప్రతినిత్యం కూడాను కమల పుష్పాలతో గనక లక్ష్మీదేవిని ఆరాధన చేసి ఒక కమల పుష్పాన్ని మీ యొక్క నగదు బీరువాలో గనక ఉంచుకున్నట్లయితే ధనలక్ష్మి కటాక్ష సిద్ధి సిద్ధిస్తుంది. ఈటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన గృహంలో మహిళామణులు నోములు వ్రతాలు ఆచరిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. గృహంలో మహిళామణులు ఎవరైనా సరే అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవటానికి, దీర్ఘ సుమంగళీ తత్వంతో విరాజిల్లటానికి 5 పువ్వుల తాంబూలం నోమును కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో ఆచరించాలి. గృహంలో మహిళలు ఎవరైనా సరే
ప్రతిరోజు కూడా గౌరీదేవిని పూజిస్తూ ఒక తమలపాకులో ఒక పువ్వును ఉంచి, అలా 5 తమలపాకులలో 5 రకాలైనటువంటి పువ్వులను ఉంచి గౌరీదేవిని పూజించి అక్షింతలు శిరస్సును వేసుకోవాలి. సంవత్సరం పాటు ఈ విధంగా 5 తమలపాకులలో 5 రకాలైనటువంటి పువ్వులను ఉంచి ప్రతిరోజు కూడా గౌరీదేవికి సమర్పించి గౌరీదేవిని కుంకుమ కలిపిన అక్షింతలతో పూజించిన తర్వాత ఉద్యాపన సమయంలో ఒక ముత్తైదువను గృహానికి పిలిపించి 5 తమలపాకులు, 5 పోక చెక్కలు, యథాశక్తి పసుపు కుంకుమ, కొత్త చీర, రవిక వస్త్రము, రకానికి 1 చప్పున 5 రకాలైనటువంటి పువ్వులు, వీలైతే ఒక చిన్న వెండి పువ్వును ఆ ముత్తైదువకు వాయినంగా ఇవ్వాలి. ఇలా ఇచ్చినట్లయితే 5 పువ్వుల తాంబూల నోము పూర్తవుతుంది. గృహంలో మహిళామణులు ఎవరైనా సరే ఈ 5 పువ్వుల తాంబూల నోమును ఆచరించినట్లయితే గౌరీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది అష్టైశ్వర్యాలతో విరాజిల్లటానికి, దీర్ఘ సుమంగళి తత్వాన్ని పెంపొందింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అదేవిధంగా ఎవరైనా సరే స్త్రీలు ఉత్తమమైనటువంటి సంతానాన్ని పొందాలంటే, ఆయురారోగ్యాలతో విరాజిల్లేటటువంటి సంతానాన్ని పొందాలంటే 16 ఫలాల నోమును ఆచరించాలి. ఈ 16 ఫలాల నోమును ఆచరించాలని భావించిన మహిళామణులు ఎవరైనా సరే ప్రతిరోజు గౌరీదేవిని పూజించి శిరస్సున అక్షింతలు చల్లుకొని ఒక పండును ఎవరైనా ముత్తైదవకి దానంగా ఇవ్వాలి. ఇలా వరుసగా 16 రోజుల పాటు 16 రకాలైనటువంటి పండ్లను వేరువేరు ముత్తైదువులకు దానంగా ఇవ్వాలి. అలా 16 రోజులు 16 రకాలైనటువంటి పండ్లను ముత్తైదువులకు దానంగా ఇచ్చిన తర్వాత 16వ రోజు 16వ పండును దానం ఇవ్వగానే ఉద్యాపన చేసుకోవచ్చు, లేదా 17వ రోజైనా సరే ఉద్యాపన చేసుకోవచ్చు. ఉద్యాపన సమయంలో ఒక ముత్తైదువని ఇంటికి పిలిచి ఆ ముత్తైదువకి చక్కగా పసుపు కుంకుమ రాసి ఒక రవిక వస్త్రాన్ని ఇచ్చి 16 రకాలైనటువంటి ఫలాలను ఆ ముత్తైదువకు వాయినంగా ఇవ్వాలి. ఈ 16 రోజుల్లో ఏ 16 రకాలైతే ఫలాలను ఇచ్చామో ఆ 16 రకాల ఫలాలను కూడా ఉద్యాపన సమయంలో ఒక ముత్తైదువకు వాయినంగా ఇవ్వాలి. ఇలా ఇచ్చినట్లయితే ఆయురారోగ్యాలతో విరాజిల్లేటటువంటి అద్భుతమైన శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి దీర్ఘాయుష్మంతులైనటువంటి పుత్రులు జన్మిస్తారు. ఈ విధంగా గృహంలో మహిళామణులు ప్రత్యేకమైన విధి విధానాలతో 16 ఫలాల నోమును ఆచరించాలి. అలాగే వివాహమైనటువంటి స్త్రీలు కుటుంబంలో సభ్యులందరూ కూడా సర్వతోముఖాభివృద్ధిని పొందటానికి, చక్కగా అన్ని కార్యాలలో విజయాన్ని సిద్ధింపజేసుకోవటానికి పూర్ణ ఆదివారాల నోమును ఆచరించాలి. మహిళామణులు ఎవరైనా సరే పూర్ణ ఆదివారాల నోమును ఆచరించాలని భావించిన తరుణంలో ప్రతి ఆదివారము గౌరీదేవిని పూజించి అక్షింతలు శిరస్సు మీద వేసుకోవాలి. ఈ విధంగా సంవత్సరం పాటు ప్రతి ఆదివారము కూడా గౌరీదేవిని పూజిస్తూ అక్షతల శిరస్సును చల్లుకోవాలి. సంవత్సరం పూర్తి కాగానే ఉద్యాపన సమయంలో ఒక ముత్తైదువని ఇంటికి పిలిచి ఆ ముత్తైదువకు కొత్త చీర, రవిక వస్త్రము, పళ్ళు, పసుపు కుంకుమలు వీటన్నిటినీ ఒక చాటలో ఉంచి ఆ చాటను మరొక చాటతో మూసివేసి వాయినంగా ఇవ్వాలి. ఈ విధంగా వాయినం ఇచ్చినట్లయితే ఈ పూర్ణ ఆదివారాల నోము పూర్తవుతుంది. పూర్ణ ఆదివారాల నోమును ఆచరించడం ద్వారా కుటుంబంలో సభ్యులందరూ కూడా భోగ భాగ్యాలతో విరాజిల్లటానికి, అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అందువల్ల గృహంలో మహిళలు ఎవరైనా సరే దీర్ఘ సుమంగళి తత్వంతో విరాజిల్లటానికి 5 పువ్వుల తాంబూల నోమును ఆచరించాలి. అలాగే ఉత్తమమైనటువంటి సంతానం, చక్కటి ఆయుర్దాయం కలిగినటువంటి సంతానం జన్మించటానికి 16 ఫలాల నోమును ఆచరించాలి. గృహంలో సభ్యులందరూ కూడా అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవటానికి, చక్కటి సర్వతోముఖాభివృద్ధిని పొందటానికి భాగ్య ఆదివారాల నోమును ప్రత్యేకమైన విధి విధానాలతో ఆచరించినట్లయితే చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. నోములు వ్రతాలు ఆచరించండి. గౌరీదేవి యొక్క పరిపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలకు పాత్రులై అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోండి. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. శ్రీకరమై వర్ధిల్లుతూ విద్యార్థుల హృదయాలలో సందీప్త సూర్యోదయ తత్వాన్ని ప్రసాదించేవి విద్యాలయాలే. ఈ విద్యాలయాల యొక్క వాస్తు సరిగా ఉండి చక్కగా విద్యార్థులు గనక వెళ్ళి
ఆ విద్యాలయాలలో అభ్యాసం చేసినట్లయితే వారి జీవితాలకు రాచబాట, తల్లిదండ్రులు కన్న కలలకు పూలబాట ఏర్పడి తీరుతుంది కదా. మరి అందుచేత శ్రీకరమై వర్ధిల్లేటట్టుగా వాస్తుశాస్త్రరీత్యా విద్యాలయాలు ఏ తీరున నిర్మాణం చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయరీత్యా ఆ విద్యాలయాల యొక్క కీర్తి ప్రతిష్టలు, అక్కడ చదువుకున్నటువంటి విద్యార్థుల భవిష్యత్తు దేదీప్యవంతంగా వెలుగొందటానికి వాస్తుశాస్త్రం ఎంతగానో సహకరిస్తుంది. క్రీడల్లో ఆ విద్యాలయం చాలా ఉత్తమోత్తమైనటువంటి స్థితిలో ఉందండి. గొప్ప గొప్ప క్రీడాకారులంతా కూడా ఆ విద్యాలయం నుంచే వచ్చారు అని చెప్పారు అంటే అక్కడ వాస్తుశాస్త్రరీత్యా క్రీడా విభాగం చాలా చక్కగా నిర్మాణం చేసి ఉండాలి. ఆ క్రీడా విభాగం ప్లేగ్రౌండ్ ఉత్తరం లేక తూర్పు దిశల్లో ఉండటం చాలా మంచిది. ఇండోర్ గేమ్స్ కూడా ఇదే ప్రదేశాల్లో గది లేక హాలు నిర్మాణం చేయటం చాలా మంచిది. ఆ విద్యాలయం నుంచే మేధాకారక సంపత్తికి నాంది వాక్యం పలికే చెస్ ప్లేయర్స్ చాలా గ్రాండ్ మాస్టర్ స్టేజిలో వెలుగొందారు అని చెప్పారు అంటే అక్కడ విద్యాలయంలో ఉన్న వాస్తు ఈ విద్యార్థికి మంచి ఉన్నతమైనటువంటి అవగాహన చాతుర్యాన్ని ప్రసాదించింది అని చెప్పచ్చు. విద్యాలయానికి దక్షిణ పశ్చిమ దిశల్లో ఎత్తుగా ఎదిగేటువంటి వృక్షాలు నాటాలి. వృక్షో రక్షతి రక్షితః. అందరూ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆ విద్యాలయంలో చదువుకునేటువంటి విద్యార్థులు కూడాను ప్రశాంతమైనటువంటి చక్కటి ఆలోచన సరళిలో విద్యను అభ్యసించాలంటే ఆ విద్యాలయ ప్రాంగణంలో వృక్షాలు తప్పనిసరిగా ఉండి తీరాలి. ఆ వృక్షాలు కూడాను దక్షిణ పశ్చిమ దిశల్లో ఎత్తుగా పెరిగే వృక్షాలు చాలా మంచి యోగాన్ని కలిగింపచేస్తాయి. ఉత్తరం వైపున చక్కటి గార్డెన్, పూల మొక్కలు, పూల కుండీలు చక్కగా అమర్చుకున్నట్లయితే ఆ విద్యాలయంలోకి అడుగు పెట్టగానే ఆహా అద్భుతంగా ఉందండి ఈ విద్యాలయం అనిపించాలి. ఇలా చేస్తే విద్యాలయానికి ఉత్తమ ఫలితాలు రాక ఏమవుతాయి చెప్పండి? తప్పనిసరిగా ఉత్తమ ఫలితాలు వచ్చి తీరుతాయి. విద్యాలయంలో సరస్వతీదేవి సాక్షాత్కరించాలి. అక్కడ ఆ సరస్వతీ మాత యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు అక్కడ అమర్చినటువంటి వివిధ రకాలైన పూల చెట్లు, వృక్షాలు ఇవన్నీ కూడా సస్యశ్యామలవంతమైనటువంటి చదువుకు నాంది వాక్యాన్ని పలుకుతాయి అని చెప్పవచ్చు. విశ్వకవి రవీంద్రనాథ ఠాగూర్ శాంతినికేతన్ స్థాపించినప్పుడు ఆయన చెట్ల నీడనే విద్యను ప్రబోధించాడు. ఆ చెట్ల నీడలో ఎంతటి ఉత్తమోత్తమైనటువంటి స్థితిగతులు ఉంటాయో ఒక్కసారి ఆలోచించండి. ఆనందకరమైనటువంటి ప్రశాంత చిత్తం చక్కటి చదువుకు నాంది పలుకుతుంది. గ్రంథాలయాలు అనేటువంటివి విద్యార్థుల భవిష్యత్తుకు, వారి యొక్క మేధస్సుకు పదును పెట్టేటువంటి ఆలయం అది గ్రంథాలయం. ఆ గ్రంథాలయం విద్యాలయంలో నైరుతి వాయువ్య మూలలు వదిలేసి మిగిలిన పశ్చిమ భాగంలో ఏర్పాటు చేసుకుంటే అద్భుతం, ఆనందం, అమోఘం ఎంతో బాగుంటుంది. విద్యార్థులందరూ కూడా చక్కగా ఆ గ్రంథాలయంలోకి వెళ్ళి చక్కటి విజ్ఞానదాయకమైనటువంటి పుస్తకాలని పఠనం చేయడానికి ఆస్కారం ఉంటుంది. అధ్యయనం చేసే సమయంలో అక్కడ కూర్చునేటువంటి పాఠకులందరూ కూడా తూర్పు ముఖంలో కానీ ఉత్తర ముఖంగా కానీ కూర్చునేటట్టుగా ఆ గ్రంథాలయంలో కుర్చీలు అమర్చడం చాలా మంచిది. ఇది లైబ్రరీ విషయంలో విద్యాలయాల్లో పాటించవలసిన వాస్తు నియమం. రిక్రియేషన్ రూమ్, వినోదం,
విద్యార్థులు నవసమాజ నిర్మాతలురా, విద్యార్థులు దేశభావి నిర్దేశలురా అని. దేశభావి నిర్మాతలు కాబట్టి వారిలో జిజ్ఞాసంగా ఉన్నటువంటి ఆ యొక్క వినోదతత్వం కానివ్వండి, గూడు కట్టుకుని ఉన్నటువంటి ఆశలు ఆశయాలు కోరికలు కానివ్వండి, బయటికి తీసేటువంటివి విద్యాలయాలే కాబట్టి వారిలో ఉన్న టాలెంట్, వారిలో ఉన్నటువంటి జిజ్ఞాస ఇవన్నీ కూడా వెలికి తీయటానికి పాఠశాలలో వినోద కార్యక్రమాలు కూడా అవసరం. సాంస్కృతిక శాఖ చక్కటి శాఖ ఇది. అందుచేత ఈ యొక్క వినోదానికి సంబంధించినంత వరకు ఎప్పుడు వాయువ్యంలో కానీ దక్షిణ దిక్కులో కానీ ఏర్పాటు చేసినట్లయితే వారిలో ఉన్నటువంటి కళాత్మకమైనటువంటి మనోభావాలు పెళ్ళుబికి ఉత్తమోత్తమైనటువంటి అభిరుచులలో దేశ సేవతో పాటుగా కీర్తి ప్రతిష్టలు గడించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. విద్యాలయాల్లో దారులను బట్టి గ్యారేజ్ ఏర్పాటు చేసుకోవాలి. భవనం తూర్పు ముఖంగా ఉంటే గ్యారేజ్ మాత్రం ఆగ్నేయంలో తూర్పు వైపుకు నిర్మాణం చేసుకోవాలి. అలాగే భవనం ఉత్తరముఖంగా ఉంటే వాయువ్యంలో పశ్చిమ దిక్కున గ్యారేజ్ని కట్టించాలి. భవనం పశ్చిమాభిముఖంగా ఉంటే నైరుతిలో పశ్చిమ దిశగా నిర్మించాలి. భవనం దక్షిణముఖంగా ఉన్న గ్యారేజ్ని నైరుతిలో పశ్చిమ దిశగానే నిర్మించుకోవాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సాంస్కృతిక కార్యక్రమాలు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి తమ అనుభవాల్ని రంగరించి తాము చేసిన కృషి ఫలితాలని గురించి పిల్లలకు వివరించేటువంటి గొప్ప గొప్ప విజ్ఞాన వేదికలు కూడాను పాఠశాలలో చాలా అవసరం. ఆ విజ్ఞాన వేదికను అమర్చేటువంటి తీరులో కూడా వాస్తుశాస్త్రం గణనీయంగా పనిచేస్తుంది. విద్యాలయ భవనపు గోడలకు లేత నీలిరంగు, తెలుపు లేక క్రీమ్ ఇటువంటి రంగులు శ్రేష్టంగా పనిచేస్తాయి. ఈ రంగులు ఉత్తమోత్తమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తాయి. కాబట్టి విద్యాలయ భవనాలకు వేయవలసినటువంటి రంగుల్లో లేత నీలిరంగు, తెలుపు లేక క్రీమ్ శ్రేష్టంగా ఉంటుంది అని చెప్పేసి వాస్తుశాస్త్రం తెలియజేసేటువంటి విధి విధానం. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే విద్యార్థులు విద్యలో రాణించడానికి వారు పాటించవలసినటువంటి నియమం వాస్తుశాస్త్రరీత్యా ఏ విధంగా ఉంటుంది అన్నది ప్రశ్న. విద్యార్థులు విద్యలో రాణించి ఉత్తమోత్తమైనటువంటి స్థితిని పొందాలి అంటే తప్పనిసరిగా వారు నివసించేటువంటి గది వాయువ్యమూలగా ఉండాలి. వారు నిద్రించేటువంటి శైలి పడమర దిశలో తలగడబెట్టి పడుకోవాలి. వారు నిద్ర నుంచి మేల్కొనగానే ఉత్తర దిశగా నడవాలి. అంతేకాకుండా పరీక్షకు వెళ్ళేటువంటి సమయంలో కనుక తల్లి విద్యార్థి తలపైన 4 ఆవాలు ఆ విధంగా చల్లినట్లయితే అవి కింద పడిపోతాయి. వాటిని ఆ విద్యార్థి వెళ్ళిన తదుపరి చక్కగా పొట్లం కట్టి అవతల పారవేయాలి. ఇలా గనక చేసినట్లయితే దేదీప్యవంతమైనటువంటి ప్రథమ శ్రేణిలో ఆ విద్యార్థి ఉత్తీర్ణతను సాధించడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి సుమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.